హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు కేఎస్ఆర్ ఆన్లైన్. ఈ రోజు మీకోసం నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్తో అయితే వచ్చాను. మీకు ఆలస్యం చేయకుండా ఆ ఇంట్రెస్టింగ్ థింగ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. మరి ఈ రోజు మీకోసం నేను తీసుకొచ్చినటువంటి ఆ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సోలార్ మోషన్ సెన్సార్ లైట్ అన్నమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది, ప్లస్ మనకి అసలు యూజ్ అవుతుందా అని అంటే ఇది యూజ్ అవుతుంది. నేను కూడా మీలాగే ఇది వర్క్ అవుతుందా అసలు అంతా కూడా ట్రాష్ అనుకున్నాను. మనం ట్రాష్ అంటే అంతా బుస్సు అంటుంటాం కదా, అలాగే ఇది ట్రాష్ అయితే కాదు, ఇదైతే వర్క్ అవుతుంది. ఎలా వర్క్ అవుతుందని అన్నీ కూడా మీకు చెప్తాను. దీని ప్రైస్ ఎంత, మనం ఎక్కడ పర్చేజ్ చేయాలి, అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మోషన్ సెన్సార్ లైట్ అనమాట. సోలార్తో వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ అయితే ఒక 100 వరకు అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేద్దాం మనము. ఇక్కడ ఒక చిన్న బటన్ అయితే ఉంది, అది ఆన్ ఆఫ్ బటన్ అనమాట. 3 మోడ్స్ అయితే ఉంటాయి. తర్వాత పైన కొంచెం పెద్దగా వైట్గా ఉంది, అది వచ్చేసి మోషన్ సెన్సర్ అనమాట. అది కొంచెం మనం అటు ఇటు మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎలగడం కోసం అది సెన్సార్ అనమాట. అలానే పైన మీరు చూసినట్లయితే సోలార్ ప్యానల్ అనమాట. ఈ సోలార్ ప్యానల్ ద్వారా అది పగలంతా కూడా రీఛార్జ్ అయితే అవుతుంది అనమాట. లోపల రీఛార్జబుల్ బ్యాటరీ అయితే ఉంటుంది. అలానే 2 హోల్స్ అయితే ఉంటాయి. ఇది కంపల్సరిగా మనం అవుట్ సైడే పెట్టాల్సి ఉంటుంది, ఇంట్లో పెట్టుకోవడానికి అయితే కుదరదు అనమాట, బయట మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను ఫస్ట్ మోడ్ అయితే సెలెక్ట్ చేశాను. ఫస్ట్ మోడ్లో అయితే మీరు చూడొచ్చు, అలా ఒక 15 సెకండ్స్ అయితే వస్తుంది అనమాట లైట్. 15 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎవరైనా ఆ లైట్ ముందుగా కానీ అటు ఇటు పాస్ అయితే కనుక అప్పుడు మళ్ళీ అది ఆన్ అవుతుంది అనమాట ఈ విధంగా. తర్వాత సెకండ్ మోడ్ వచ్చేసి కొంచెం డిమ్ లైట్లో ఉంటుంది, డిమ్ లైట్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. తర్వాత దాని ముందుగా ఎవరన్నా పాస్ అయ్యారంటే మళ్ళీ ఆన్ అయిపోతుంది, ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. ఇక థర్డ్ మోడ్ అయితే ఉంటుంది, అది వచ్చేసి పగలంతా కూడా బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది, ఆఫ్లో ఉంటుంది అనమాట. రాత్రి అవ్వగానే ఆటోమేటిక్గా అదే ఆన్లోకి వస్తుంది అనమాట. ఇది మనకు వచ్చేసి మన పక్కన ఇంటి తోటలో పెట్టుకోవడానికి కానీ, లేదంటే మెట్ల దగ్గర టెర్రస్ మీద వైర్లు మనం అంతవరకు తీసుకెళ్ళలేని చోట అయితే ఇది పెట్టుకోవచ్చు అనమాట. అలానే ఏదన్నా మన ఇంట్లోకి దొంగలు వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మోడ్లో పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మోడ్లో పెట్టుకోగానే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే మోషన్ సెన్సార్ వల్ల ఆ లైట్ ముందుకు ఎవరైతే వచ్చారో రాగానే అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. దొంగలు కూడా భయపడిపోతారు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ మోడ్ ఆన్ చేశాను. ఒక 15 సెకండ్స్ కొంచెం దూరంగా వెళ్ళి నించున్నాను అనమాట. మీరు గమనిస్తూ ఉండండి. ఒక 15 సెకండ్స్లో ఇది ఆఫ్ అయిపోతుంది. తర్వాత దాని ముందుగా కొంచెం పాస్ అయ్యామనుకోండి, చూడండి ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం దాని ముందుగా మూవ్ అవుతున్నారు, మూవ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. అలా అనమాట. ఇది ఫస్ట్ మోడ్ పనికి వస్తుంది మనకు బాగా. అలానే సెకండ్ మోడ్ కూడా కొంచెం డిమ్ లైట్లో సేమ్ వర్క్ అవుతుంది. పైన ప్యానల్ చూస్తే మీరు ఇది రీఛార్జ్ కోసం అనమాట, సోలార్ దీనికోసం. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తాను. సూర్యుడు మార్నింగ్ వచ్చాడు, ఆఫ్ అయిపోయింది. సాయంత్రం అయిపోయింది, ఆటోమేటిక్గా ఆన్ అయింది. మళ్ళీ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ సాయంత్రం అవగానే ఆన్ అయింది. అంటే ఇది థర్డ్ మోడ్ అనమాట. సూర్యుడు రాగానే ఆఫ్ అయిపోతుంది, అంటే మార్నింగ్. ఈవినింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా దాని అంతటా అదే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఈ లైట్ అనేది వైర్లు ఎక్కడైతే మనం చేయలేమో, తీసుకెళ్ళి అక్కడ పెట్టలేమో అక్కడ మనకు యూజ్ అవుతుంది. అలానే వాటర్ ప్రూఫ్ అని చెప్పారు. ఇది నేను అమెజాన్లో పర్చేజ్ చేయడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 190 రూపీస్ అనమాట. నాకైతే చక్కగా వర్క్ చేసింది. మరి బ్యాటరీ ఎంతవరకు వర్క్ అవుతుంది ఏంటనేది చూడాలి. మరి నాకు తెలిసి ఏంటంటే కంటిన్యూస్గా అయితే ఒక 1 అవర్ 2 అవర్స్ రావచ్చేమో అనుకుంటున్నాను నేను. అలాగే ఆన్ ఆఫ్ జస్ట్ ఫస్ట్ మోడ్లో కనుక మనం పెట్టుకున్నట్లయితే చాలాసేపు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అంటే ఎవరైనా దాని ముందు మూవ్ అవ్వగానే ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ మనం మెట్ల దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మనం అట్లా మెట్ల దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా అది ఆన్ అయిపోతుంది. మళ్ళీ మనం దిగి వచ్చేయగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఫస్ట్ మోడ్లో అనమాట. ఇలా దీన్ని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. నేను ఫస్ట్ చాలా మీలాగా డౌట్గా ఫీల్ అయ్యాను, కానీ బాగానే వర్క్ అయిందనమాట. ఓకే, మీకు ఎవరికన్నా కావాలి అని అంటే నేను ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేసి పెడతాను. మీ అడ్రస్ అవి నాకు కామెంట్ బాక్స్లో పెడితే సరిపోతుంది.
మీరు కొరియర్లో అమెజాన్ వాళ్ళు పంపించినప్పుడు మీరు దాన్ని అమౌంట్ పే చేసి మీరే తీసుకోండి. దీనివల్ల నాకు ఎలాంటి ప్రాఫిట్ అయితే ఉండదు. ఓన్లీ జస్ట్ మీకు తెలియదంటే నేను బుక్ చేసి పెడతానని చెప్తున్నాను. మరి ఈరోజు నేను చేసినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అంటే చాలా ఈజీ అనమాట. ఇక్కడ నా ఫోటో అయితే కనిపిస్తుంది. ఆ ఫోటో మీద ఇలా కనుక మీరు టచ్ చేశారంటే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. న్యూ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. ఓకే.